వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను చాలాసార్లు చెప్పాను, గోవును పూజించే వాళ్ళు, గోవును భుజించే వాళ్ళు ఎప్పటికీ ఒక్కటి కాదు అని. దీని గురించి చాలామంది చాలా రాజ్యాంతాలు చేసుకుంటూ నువ్వు ముస్లిం ద్వేషివని, నువ్వు ముస్లింల మీద ఎప్పుడు విషం కక్కుతామని మాట్లాడతారు. అనా నేను ముస్లింల మీద విషం కక్కట్లేదు. ముస్లింలలో ఉంటూ, ముస్లింగా ఉంటూ దేశానికి ధర్మానికి ద్రోహం చేయాలి అనుకునే వాళ్ళ మీద మాత్రమే విషం కక్కుతా. అలా ద్రోహం చేయకుండా ఉండే ప్రతి ఒక్కరూ నాకు సోదరుడితో సమానం. కానీ ఎవరైతే దేశానికి ధర్మానికి ద్రోహం చేయాలని చూస్తారో, కన్న తల్లి మీద, గోమాత మీద దాష్టికాలు చేస్తూ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఈ మాట నేను చెప్పినప్పుడు చాలా అన్నారు కదా, ఒక ముస్లిం అమ్మాయి ఏం మాట్లాడుతుందో నేను వినిపించినాక మాట్లాడదాం. जो रहने वाले वो कह रहे हैं कि हमें इन मुल्लाओं से खतरा है, ये मारते हैं हमें, हमारी गाय गौ माता खाते हैं। ये देखो हमारे में तो हुक्म है खाना, हम तो खाएंगे, कोई हमें रोक नहीं सकता। लेकिन ये कहना गलत है कि मुल्लाओं के चक्कर में हुई है। क्या पता, आप जैसे कह रही हमारे में हुक्म है खाना, लेकिन ये सब हिंदू खड़े हुए हैं और अपनी शान से बात बोल रही है, इनको बुरा भी लग सकता है। यही चीजें तो आती है कि नफरत वाली। आप और भी चीजें खा सकती हैं। जो रहने वाले वो कह रहे हैं कि हमें इन मुल्लाओं से खतरा है, ये मारते हैं हमें, हमारी गाय गौ माता खाते हैं। ये देखो हमारे में तो हुक्म है खाना, हम तो खाएंगे, कोई हमें रोक नहीं सकता। लेकिन ये कहना गलत है कि मुल्लाओं के चक्कर में हुई है। क्या पता, आप जैसे कह रही हमारे में हुक्म है खाना, लेकिन ये सब हिंदू खड़े हुए हैं और अपनी शान से बात बोल रही है, इनको बुरा भी लग सकता है। यही चीजें तो आती है कि नफरत वाली। आप और भी चीजें खा सकती हैं। जो रहने वाले वो నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయే చాలా క్లియర్గా చెప్తోంది. ఆవును వాళ్ళు తల్లి అని అంటారు అంటే హిందువులు, కానీ మేము ఆవును తినాలి, అది మా నియమం. అక్కడ అంతమంది హిందూ మహిళల ముందు ఒక ముస్లిం అమ్మాయి ఏ మాత్రం కూడా భయం లేకుండా, మీరు పూజించుకుంటే మాకేంది, మేము తినాలి, అది మా నియమం, మేము తింటాం అని స్టేట్మెంట్ ఇస్తోంది. ఆ స్టేట్మెంట్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? గోవులను రక్షించాలి, గోవులను తినడం నిషేధం అని తెలిసి కూడా అది మా నియమం, మేము తింటామని ఇంత దర్జాగా చెప్తున్నాను. ఏం చేయాలి? నేనేం మాట్లాడా? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీరు అందించే ₹1 సహాయం కూడా ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.